Exercise 12.2 first problem చూద్దాం. A solid is in the shape of a cone standing on a hemisphere with both their radii being equal to 1 centimeter and the height of the cone is equal to its radius. Find the volume of the solid in terms of pi. అంటే ఒక సాలిడ్ ఉంది, ఆ కిందేమో హెమిస్పియర్ పార్ట్ ఉంది, పైనేమో కోన్ ఉంది. ఆ సాలిడ్ యొక్క వాల్యూమ్ మనం ఫైండ్ చేయాలి. ఆ సాలిడ్ యొక్క వాల్యూమ్ రెండిట్లకి కలిపి రేడియస్ 1 సెంటీమీటర్ ఉంది, కోన్ యొక్క హైట్ 1 సెంటీమీటర్ ఇచ్చారు. ఒకసారి ఇది పరిశీలించండి. కింద హెమిస్పియర్ ఉంది, పైన కోన్ ఉంది. దీని యొక్క వాల్యూమ్ని మనం ఫైండ్ చేయాలి. రేడియస్ ఆఫ్ both shapes is 1 centimeter, height of cone is 1 centimeter. Cone dimensions రాద్దాం. Radius 1 centimeter, height 1 centimeter. Hemisphere కి radius 1 centimeter. Volume of the solid. ఈ సాలిడ్ యొక్క వాల్యూమ్ అంటే కింద హెమిస్పియర్ యొక్క వాల్యూము ప్లస్ పైన కోన్ యొక్క వాల్యూమ్. వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ది హెమిస్పియర్. వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఫార్ములా ఏంటి మనకి? 1/3 pi r square h. 1/3 pi r square h ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. హెమిస్పియర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి మనకి? 2/3 pi r cube. ఇప్పుడు ఆ వాల్యూలు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/3 ఇంటూ పై ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ఎంత 1 సెంటీమీటర్ కాబట్టి 1 ఇంటూ 1 ఇంటూ హైట్ హెచ్ 1 సెంటీమీటర్ ప్లస్ 2/3 పై ఇంటూ ఆర్ క్యూబ్, ఆర్ వాల్యూ 1 ఇంటూ 1 ఇంటూ 1 1/3 ఇంటూ పై ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఈజ్ π/3 ప్లస్ ఇది 2π/3. ఈ రెండు లైక్ ఫ్రాక్షన్స్, ఈ 3 రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి π/3 2π/3 ఎడిషన్ చేస్తే 3π/3. 3 క్యాన్సిల్ చేద్దాం. పై క్యూబిక్ సెంటీమీటర్స్ అంటే ఈ సాలిడ్ యొక్క వాల్యూము పై క్యూబిక్ సెంటీమీటర్స్. ద వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ ఈజ్ పై క్యూబిక్ సెంటీమీటర్స్. ఎక్సర్సైజ్ 12.2లో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. రేచల్, an engineering student, was asked to make a model shaped like a cylinder with 2 cones attached at its 2 ends by using a thin aluminum sheet. The diameter of the model is 3 cm and its length is 12 cm. If each cone has a height of 2 cm, find the volume of air contained in the model that Rachel made. Assume the outer and inner dimensions of the model to be nearly the same. రేచల్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఒక మోడల్ తయారు చేస్తున్నాడు. అది ఎలా ఉందంటే ఒక సిలిండర్ ఉండి ఆ సిలిండర్ పైన కింద 2 కోన్ అటాచ్ చేసినట్టున్నాయి. మొత్తం లెంగ్త్ 12 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. కోన్ హైట్ ఇచ్చాడు 2 సెంటీమీటర్స్. అందులో గాలి యొక్క ఘనపరిమాణం కట్టాలి అంటే ఆ షేప్డ్ యొక్క ఆ మోడల్ యొక్క వాల్యూమ్ ఫైండ్ చేయాలి మనం ఇందులో. ఒకసారి పరిశీలించండి. ఒక సిలిండర్ ఉంది, పైన కోను, కింద కోను. ఇప్పుడు డైమెన్షన్స్ రాద్దాం. ద డయామీటర్ ఆఫ్ ది మోడల్ ఈజ్ 3 సెంటీమీటర్స్ అంటే రేడియస్ 1.5 సెంటీమీటర్స్. తర్వాత టోటల్ హైట్ ఎంత? లెంగ్త్ 12 centimeters. If each cone has a height of 2 centimeters, ప్రతి కోన్ హైట్ 2 సెంటీమీటర్లు అంటే h1 అనుకుందాం దాన్ని. ఇప్పుడు సిలిండర్ హైట్ కావాలి మనకు. ఈ టోటల్ హైట్ 12 సెంటీమీటర్స్, పైన కోన్ హైట్ 2 సెంటీమీటర్స్, కింద కోన్ హైట్ 2 సెంటీమీటర్స్. అంటే సిలిండర్ హైట్ ఈ 12లోంచి ఈ 2 అంటే మొత్తం 4 లెస్ చేయాలి అంటే 8 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే సిలిండర్ హైట్ h2 అనుకుందాం. ఇప్పుడు ఆ డైమెన్షన్స్ ఒకసారి రాసుకుందాం. కోనికల్ పార్ట్ డయామీటర్ d ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ అంటే రేడియస్ 3/2 సెంటీమీటర్స్, హైట్ h1 అనుకుందాం 2 సెంటీమీటర్స్.
తర్వాత సిలిండ్రికల్ పార్ట్, దీనికి కూడా డయామీటర్ 3 సెంటీమీటర్సే కాబట్టి రేడియస్ 3/2 సెంటీమీటర్స్. H2 దీని హైట్ H2 అనుకుందాం, ఈక్వల్ టు 12 మైనస్ పైన 2 కింద 2 మొత్తం 4 లెస్ చేస్తే 8 సెంటీమీటర్స్. ఇప్పుడు మొత్తం ఈ సాలిడ్ యొక్క వాల్యూమ్ ఫైండ్ చేయాలి. అంటే సిలిండర్ యొక్క వాల్యూము, పైన కోన్ యొక్క వాల్యూము, కింద కోన్ యొక్క వాల్యూమ్, అంటే 2 కోన్లు వాల్యూము ప్లస్ సిలిండర్ వాల్యూమ్ ఫైండ్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇన్ ద మోడల్ 2 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద కోనికల్ పార్ట్. ఇక్కడ కోనికల్ పార్ట్లు 2 ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద కోనికల్ పార్ట్ ప్లస్ ఇంకా రిమైనింగ్ ఏముంది మనకి మధ్యలో సిలిండర్ పార్ట్ ఉంది, వాల్యూమ్ ఆఫ్ ది సిలిండ్రికల్ పార్ట్. 2 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ కోన్. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటి మనకి 1/3 πr² h ప్లస్ ఇక్కడ హెచ్ని h1 అనుకున్నాం కాబట్టి h1 రాశాను, ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్, సిలిండర్ యొక్క వాల్యూమ్ πr² h, ఇక్కడ h ఎంత h2, πr² h2 ఈజ్ ఈక్వల్ టు πr² కామన్ వస్తుంది రెండింటిలోంచి. ఫస్ట్ టర్మ్లో 2/3 h1 ఉంది, ప్లస్ సెకండ్ టర్మ్లో h2 ఉంది, ఈక్వల్ టు ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. పై వాల్యూ ఎంత మనకి 22/7 ఇంటూ ఆర్ వాల్యూ 3/2 ఇంటూ మళ్ళీ r² అంటే 2 టైమ్స్ చేయాలి కాబట్టి 3/2 ఇంటూ 2/3 ఇంటూ h1 వాల్యూ ఎంత మనకి 2 ప్లస్ h2 వాల్యూ ఎంత 8 సెంటీమీటర్స్. ఇప్పుడు క్యాన్సిల్ చేయాలి. 22/7 ఇంటూ 3/2 ఇంటూ 3/2 ఇంటూ 2 2 జార్ 4/3 ప్లస్ 8 ఈక్వల్ టు 22/7 ఇంటూ 3/2 ఇంటూ 3/2. ఇక్కడ లాస్ట్లో క్యాన్సిల్ చేద్దాం, మధ్యలో క్యాన్సిల్ చేయట్లేదు, ఇంటూ ఇప్పుడు దీని వాల్యూ ఫైండ్ చేయాలి. దీని వాల్యూ అంటే 3 8 జార్ 24 ప్లస్ 4 28/3. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. ఈ 7 28లో 4 టైమ్స్, ఈ 2 2 4 2 2 జార్ 4 అవుతుంది, ఈ 4 క్యాన్సిల్ అవుతుంది, ఈ 3 క్యాన్సిల్, ఇంకా రిమైనింగ్ ఏముంది 22 ఇంటూ 3 ఉంది. 22 ఇంటూ 3 66. ఇక్కడ అన్ని సెంటీమీటర్లే కాబట్టి వాల్యూము క్యూబిక్ సెంటీమీటర్స్. లో పట్టే ఎయిర్ యొక్క వాల్యూము 66 క్యూబిక్ సెంటీమీటర్స్. ఎక్సర్సైజ్ 12.2లో థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఏ గులాబ్ జామున్ కంటైన్స్ sugar syrup up to about 30% of its volume. Find approximately how much syrup would be found in 45 gulab jamuns, each shaped like a cylinder with 2 hemispherical ends with length 5 cm and diameter 2.8 cm. See figure. పటం చూడండి. ఇక్కడ గులాబ్ జామ్స్ ఉన్నాయి, 45 ఉన్నాయి. ఇందులో ఒక్కో గులాబ్ జాములో 30% షుగర్ సిరప్ ఉంది. అయితే మొత్తం గులాబ్ జాములో ఎంత సిరప్ ఉందో ఫైండ్ చేయాలి మనం. ఈ గులాబ్ జామ్ ఏ షేప్లో ఉంది, ఒక సిలిండరు, పైన హెమిస్ఫియర్, కింద హెమిస్ఫియర్ షేప్లో ఉంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఒక సిలిండరు, పైన హెమిస్ఫియర్, కింద హెమిస్ఫియర్. ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. లెంగ్త్ ఆఫ్ గులాబ్ జామున్, ఇది గులాబ్ జామ్ షేపు. లెంగ్త్ ఆఫ్ గులాబ్ జామున్ ఎంత ఇచ్చారు మనకి 5 సెంటీమీటర్స్. తర్వాత డయామీటర్ ఈజ్ 2.8 సెంటీమీటర్స్. డయామీటర్ 2.8 కాబట్టి రేడియస్ 1.4 సెంటీమీటర్లు ఉంటుంది. అంటే హెమిస్ఫియర్ యొక్క రేడియస్ ఎంతో, హైట్ కూడా అంతే కాబట్టి అది కూడా 1.4 సెంటీమీటర్స్. లెంగ్త్ ఆఫ్ గులాబ్ జామున్ L ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. ఇప్పుడు డయామీటర్ ఎంత ఇచ్చారు మనకి 2.8 సెంటీమీటర్స్. ఇప్పుడు దీన్ని బట్టి మిగతా డైమెన్షన్ రాద్దాం. ఇప్పుడు ఫస్ట్ సిలిండ్రికల్ పార్ట్ చూద్దాం. సిలిండ్రికల్ పార్ట్కి ఆర్ ఎంత 1.4 సెంటీమీటర్స్, అంటే 2.8లో సగం కాబట్టి 1.4 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 1.4ని డెసిమల్లో ఉంది, మనం ఫ్రాక్షన్స్లో రాద్దాం. 14/10 సెంటీమీటర్స్. ప్రాబ్లం ఈజీగా అవ్వాలంటే మనం
డెసిమల్ కంటే ఫ్రాక్షన్స్ వాడితే ఈజీ అవుతుంది మనకి. క్యాన్సిలేషన్ పార్ట్ ఈజీగా ఉంటుంది మనకి. నెక్స్ట్ హైట్ ఎంత దీనికి సిలిండర్ పార్ట్కి? మొత్తం హైట్ 5 సెంటీమీటర్లోంచి పైన 1.4 కింద కూడా 1.4 లెస్ చేయాలి మనం. 5 మైనస్ 2 ఇంటూ 1.4 సెంటీమీటర్స్ అంటే 5 మైనస్ 2 1.4 అంటే 2.8 సెంటీమీటర్స్. 5 సెంటీమీటర్స్లోంచి 2.8 సెంటీమీటర్స్ లెస్ చేస్తే మనకి 2.2 సెంటీమీటర్స్ అంటే హైట్ ఆఫ్ సిలిండర్ ఈజ్ 2.2 సెంటీమీటర్స్. దాన్ని కూడా ఫ్రాక్షన్స్లో మారుద్దాం. 22/10 సెంటీమీటర్స్. సిలిండ్రికల్ పార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు హెమిస్పియర్ పార్ట్. హెమిస్పియర్ పార్ట్కి రేడియస్ ఒకటే ఉంటుంది కాబట్టి మనకి రేడియస్ ఆర్ ఈక్వల్ టు 14/10 సెంటీమీటర్స్ అంటే 1.4 సెంటీమీటర్స్ కాబట్టి మనం 14/10 రాసాం. ఇప్పుడు 45 గులాబ్ జామ్స్ వాల్యూమ్ కట్టాలంటే మనం ఒక గులాబ్ జామ్ యొక్క వాల్యూమ్ ఫైండ్ చేయాలి ముందు. వాల్యూమ్ ఆఫ్ 1 గులాబ్ జామున్. ఈ గులాబ్ జామ్ ఏ షేప్లో ఉంది మనకి? మధ్యలో సిలిండర్ షేపు, పైన హెమిస్పియరు, కింద హెమిస్పియరు. అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ ప్లస్ 2 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది హెమిస్పియరికల్ పార్ట్. సిలిండ్రికల్ పార్ట్కి పైన హెమిస్పియర్ పార్ట్, కింద హెమిస్పియర్ పార్ట్ ఎడిషన్ చేయాలి మనం. వాల్యూమ్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్, సిలిండర్ యొక్క వాల్యూమ్ πr² ప్లస్ 2 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. హెమిస్పియర్ వాల్యూమ్ ఎంత మనకి? 2/3 πr³ is equal to πr² plus 2 into 2/3, 2 2 jar 4/3 πr³. ఇప్పుడు రెండిట్లోంచి మనం πr² కామన్ చేద్దాం. ఫస్ట్ టర్మ్లో హెచ్ రిమైనింగ్ ప్లస్ ఇక్కడ πr² పోతే ఒక r 4/3 ఉంటుంది, 4/3 r. ఇప్పుడు వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం. π అంటే 22/7 ఇంటూ r వాల్యూ ఎంత మనకి? 14/10 ఇంటూ r² కాబట్టి 2 టైమ్స్ వేయాలి. 14/10 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత? 22/10 ప్లస్ 4/3 ఇంటూ r వాల్యూ ఎంత మనకి? 14/10 ఈక్వల్ టు, ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. ఈ 7 టేబుల్ 14లో 2 టైమ్స్, ఇక మిగతా ఈ 10లు క్యాన్సిల్ చేయట్లేదు మనం, ఎందుకంటే 10s ఉంచుకుంటే ప్రాబ్లం ఈజీగా అవుతుంది మనకి, అంటే డెసిమల్ రాయటం. ఇప్పుడు పైన ఏం మిగిలిన మనకి? 22 ఇంటూ 2 ఇంటూ 14/10 ఇంటూ 10 100 ఇంటూ 22/10 ప్లస్ 4 14 జార్ 56/3 10 జార్ 30. ఒకసారి ఎంత ఉంది? 22 ఇంటూ 2 ఇంటూ 14/100 ఇంటూ అక్కడ ఎల్సిఎం 30, 3 టైమ్స్ పోతుంది 10, 3 22 జార్ 66 ప్లస్ 30లో 30 1 టైము 156 జార్ 56. 22 ఇంటూ 2 ఇంటూ 14 మల్టిప్లై చేస్తే మనకి 616 వస్తుంది బై 100 ఇంటూ 66 56 ఎడిషన్ చేస్తే మనకి 122/30 ఈజ్ ఈక్వల్ టు 616ని 122ని మల్టిప్లై చేస్తే మనకి 75,152 వస్తుంది. ఆ మల్టిప్లికేషన్ మీరు పక్కన చేసుకోండి బై 3000. ఇప్పుడు 3000ని 75,152 బై 3 ఇంటూ 1000 కింద రాద్దాం. అంటే ఇప్పుడు 1000 చేత దీన్ని డివైడ్ చేసినప్పుడు 3 డెసిమల్ ప్లేసెస్ వస్తాయి మనకి. 75.152/3 క్యూబిక్ సెంటీమీటర్స్. అందుకనే మనం 10 క్యాన్సిల్ చేయలేదు. ఒకసారి కాలిక్యులేషన్ బాస్ట్ మాత్రమే చూసుకోండి. వాల్యూమ్ ఆఫ్, ఇది వాల్యూమ్ ఆఫ్ 1 గులాబ్ జామున్. ఇప్పుడు మనం ఎన్ని కట్టాలి? మనం వాల్యూమ్ ఆఫ్ 45 గులాబ్ జామున్స్ ఫైండ్ చేయాలి. అంటే దీన్ని 45 చేత మల్టిప్లై చేయాలి. 45 ఇంటూ 75.152/3. ఈ 345లో 15 టైమ్స్, 15 ఇంటూ 75.152 క్యూబిక్ సెంటీమీటర్స్ ఈక్వల్ టు, ఆ రెండు మల్టిప్లై చేస్తే మనకి 1127.28 క్యూబిక్ సెంటీమీటర్స్. ఇది 45 గులాబ్ జామ్ యొక్క వాల్యూమ్. ఇందులో 30% సిరప్ ఉంది. వాల్యూమ్ ఆఫ్ సిరప్ ఇన్ 45 గులాబ్ జామున్స్ ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ 45 గులాబ్ జామున్స్. అంటే 1
1127.28 క్యూబిక్ సెంటీమీటర్స్. 30% అంటే మనకి 30/100. హాఫ్ అంటే ఇంటూ 1127.28 క్యూబిక్ సెంటీమీటర్స్. 0 క్యాన్సిల్ చేయండి, ఇంకా రిమైనింగ్ 3 ఉంది. ఈ 3 చేత 1127.28 మల్టిప్లై చేద్దాం. ఆన్సర్ 3381.84/10 క్యూబిక్ సెంటీమీటర్స్. ఇప్పుడు 10 చేత డివైడ్ చేస్తే మనకి ఒక డెసిమల్ లెఫ్ట్ సైడ్కి జంప్ అవుతుంది, అంటే 338.184 క్యూబిక్ సెంటీమీటర్స్. ఇది వాల్యూమ్ ఆఫ్ షుగర్ సిరప్ ఇన్ 45 గులాబ్ జామున్స్. ఇంకా అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకుందాం, 338 క్యూబిక్ సెంటీమీటర్స్. ఎక్సర్సైజ్ 12.2లో 4 సమ్ చూద్దాం. ఎ పెన్ స్టాండ్ మేడ్ ఆఫ్ వుడ్ is in the shape of a cuboid with 4 conical depressions to hold pens. The dimensions of the cuboid are 15 cm by 10 cm by 3.5 cm. The radius of each of the depressions is 0.5 cm and the depth is 1.4 cm. Find the volume of wood in the entire stand. A pen stand ఉంది ఒకటి, అందులో పెన్నులు పెట్టుకునేటువంటి వీలుగా పార్ట్లు కట్ చేశారు. ఆ కోనికల్ పార్ట్కి రేడియస్ ఏమో 0.5 సెంటీమీటర్స్, డెప్త్ అంటే మనకి హైట్ కింద లెక్క 1.4 సెంటీమీటర్స్. ఒకసారి ఇది పరిశీలించండి. పెన్ స్టాండ్ ఉంది, ఇదిగో ఈ పెన్ స్టాండ్లో 4 కోనికల్ పార్ట్లు పెన్నులు పెట్టుకునే విధంగా తీసేశారు. వాల్యూమ్ ఆఫ్ వుడ్ ఇన్ ది ఎంటైర్ స్టాండ్ ఫైండ్ చేయాలంటే మనం వాల్యూమ్ ఆఫ్ ఈ క్యూబాయిడ్లోంచి ఈ 4 కోన్స్ యొక్క వాల్యూమ్ని లెస్ చేయాలి. ఇప్పుడు పెన్ స్టాండ్ అంటే క్యూబాయిడ్ ద డైమెన్షన్ చూద్దాం. ఏమి ఇచ్చాడు మనకి 15 సెంటీమీటర్స్ బై 10 సెంటీమీటర్స్ బై 3.5 సెంటీమీటర్స్, అంటే లెంగ్త్ ఏమో 15 సెంటీమీటర్స్, బ్రెడ్త్ ఏమో 10 సెంటీమీటర్స్, హైట్ ఏమో 3.5 సెంటీమీటర్స్. లెంగ్త్ ఎల్ 15 సెంటీమీటర్స్, బ్రెడ్త్ బి 10 సెంటీమీటర్స్, హైట్ హెచ్ 3.5 సెంటీమీటర్స్. ఇప్పుడు దీని వాల్యూమ్ ఫైండ్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి మనకి ఎల్బిహెచ్. ఎల్ వాల్యూ 15 మల్టిప్లైడ్ బై 10 మల్టిప్లైడ్ బై 3.5. 10 3.5 35 అవుతుంది. 35 ఇంటూ 15 525 క్యూబిక్ సెంటీమీటర్స్. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ వచ్చింది. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫైండ్ చేద్దాం. కోన్ పార్ట్ తీసుకోండి. కోన్ రేడియస్ ఎంత మనకి 0.5 సెంటీమీటర్స్. డెప్త్ ఇచ్చాడు ఇక్కడ 0.5 అంటే 5/10 రాద్దాం. డెప్త్ అంటే ఇక్కడ మనకి హైట్ కింద లెక్క. హైట్ హెచ్ ఈక్వల్ టు 1.4 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 14/10 సెంటీమీటర్స్. అంటే మనకి ఫ్రాక్షన్స్ కింద రాస్తే ప్రాబ్లం ఈజీ అవుతుందని. వాల్యూమ్ ఆఫ్ 1 డిప్రెషన్ అంటే వాల్యూమ్ ఆఫ్ 1 కోన్ 1/3 pi r square h. 1/3 ఇంటూ పై వాల్యూ అంతా 22/7 ఇంటూ ఆర్ వాల్యూ అంతా 5/10 ఇంటూ 5/10 ఇంటూ హెచ్ వాల్యూ అంతా 14/10. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 7 14లో 2 టైమ్స్, 5 10లో 2 టైమ్స్, ఈ 2 ఈ 22లో 11 టైమ్స్, మళ్ళీ 5 కింద 10లో, ఈ 5 ఈ 10లో 2 టైమ్స్, ఈ 2 ఈ 2 క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ ఏముంది మనకి పైన 11 ఉంది, కింద 30 ఉంది. 11/30 క్యూబిక్ సెంటీమీటర్స్. ఇది ఒక కోన్ యొక్క వాల్యూమ్. ఇలాంటి ఎన్ని కావాలి మనకి 4 కావాలి. అంటే టోటల్ వాల్యూమ్ ఆఫ్ 4 డిప్రెషన్స్ 4 ఇంటూ 11/30 క్యూబిక్ సెంటీమీటర్స్ అంటే 44/30 అంటే 4.4/3 ఈక్వల్ టు 3 చేత డివైడ్ చేస్తే ఇక్కడ 30 అంటే 10 చేత డివైడ్ చేస్తే ఒక డెసిమల్ వస్తుంది మనకి. ఇప్పుడు 3 చేత డివైడ్ చేద్దాం. 3 4లో 1 టైము పాయింట్, ఇక రిమైనింగ్ 1 ఉంది 14 అవుతుంది. 14లో 3 4 టైమ్స్, ఇంకా 2 ఉంటుంది 20, 20లో 7 టైమ్స్, నియర్లీ 1.47 క్యూబిక్ సెంటీమీటర్స్. ఇప్పుడు ద వాల్యూమ్ ఆఫ్ వుడ్ ఇన్ ది ఎంటైర్ స్టాండ్ అంటే
ఈ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్లోంచి ఈ వాల్యూమ్ ఆఫ్ 4 డిప్రెషన్స్ లెస్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ 4 డిప్రెషన్స్. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఎంత వచ్చింది మనకి? 525 క్యూబిక్ సెంటీమీటర్స్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ 4 డిప్రెషన్స్ ఎంత? 1.47 క్యూబిక్ సెంటీమీటర్స్. ఈ సబ్ట్రాక్షన్ ఇక్కడ చేస్తున్నాను. 520.00 1.47. ఇక్కడ 10లో 7 లెస్ చేస్తే 3, ఇంకా రిమైనింగ్ ఇక్కడ 9 ఉంటుంది. లైన్ నుంచి 4 లెస్ చేస్తే 5, ఇక్కడ 4 ఉంటుంది. 4లోంచి 1 లెస్ చేస్తే 3, ఇక్కడ 2, ఇక్కడ 5. 523.53 క్యూబిక్ సెంటీమీటర్స్. అంటే ఈ స్టాండ్లో మిగిలి ఉన్న వుడ్ యొక్క వాల్యూమ్ 523.53 క్యూబిక్ సెంటీమీటర్స్. ఎక్సర్సైజ్ 12.2లో 5th ప్రాబ్లం చూద్దాం. ఏ వెజల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాన్ ఇన్వర్టెడ్ కోన్. ఇట్స్ హైట్ ఈజ్ 8 centimeter and the radius of its top, which is open, is 5 centimeter. It is filled with water up to the brim when lead shots, each of which is a sphere of radius 0.5 centimeter, are dropped into the vessel. 1/4 of the water flows out. Find the number of lead shots dropped in the vessel. ఒక కోను, ఇన్వర్టెడ్ కోన్ అంటే పైకి తెరిచినట్టు ఉన్నది. దాని హైట్ 8 centimeters ఇచ్చాడు. తర్వాత రేడియస్ 5 centimeters. ఇట్స్ ఫిల్డ్ విత్ వాటర్ అప్ టు ద బ్రిమ్. బ్రిమ్ అంటే అంచు వరకు కూడా నీరుతో నింపింది, అంటే ఫుల్గా నీళ్లు పోసేసి ఉన్నాయి. వెన్ లెడ్ షార్ట్స్ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ 0.5 centimeters. 0.5 centimeter లెడ్ షార్ట్స్ అంటే రౌండ్ షేప్లో ఉన్న లెడ్ షార్ట్స్ అందులో వేస్తే అందులోంచి మనకి 1/4 ఆఫ్ ది వాటర్ ఫ్లోస్ అవుట్. ఆ కోన్లో ఉన్న వాటర్లో 1/4 వాటర్ బయటకు వచ్చేసింది. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ డ్రాప్డ్ ఇన్ ద వెజల్. అయితే అందులో వేసిన లెడ్ షార్ట్లు ఎన్ని ఉన్నాయని మనం కౌంట్ చేయాలి. ఒకసారి గమనించండి, ఇది కోను, ఇందులో లెడ్ షార్ట్లు వేసి ఉన్నాయి. దీని హైట్ 8 centimeters, రేడియస్ 5 centimeters. కోన్ పార్ట్ చూద్దాం. రేడియస్ ఆర్ 5 centimeters, హైట్ హెచ్ 8 centimeters. ఇప్పుడు దీని వాల్యూమ్ కడితే అందులో నీరు ఎన్ని ఉన్నాయో మనకు తెలుస్తుంది. వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ కోన్ అంటే వాల్యూమ్ ఆఫ్ కోన్. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా 1/3 πr² హెచ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ పైన అలాగే ఉంచేసాం. ఎందుకంటే ఇక్కడ డివిజన్ పార్ట్ అది ఉంటుంది లాస్ట్లో, సులువుగా ఉండటం కోసం మనం ముందుగానే ఆ పై వాల్యూ రాయట్లేదు. ఇంటూ ఆర్ వాల్యూ 5 ఇంటూ 5 ఇంటూ హెచ్ వాల్యూ 8 క్యూబిక్ సెంటీమీటర్స్. మల్టిప్లికేషన్ కూడా చేయొద్దు. నెక్స్ట్ లెడ్ షార్ట్. ఇది ఏ షేప్లో ఉంది? స్పియర్ షేప్లో ఉంది. స్పియర్ కంటే రేడియస్ ఉంటుంది. రేడియస్ ఎంత? 0.5 centimeters అంటే 5/10 అంటే 1/2 centimeters. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఒక లెడ్ షార్ట్ యొక్క వాల్యూమ్ ఫైండ్ చేద్దాం. ఈ వాల్యూమ్ స్పియర్ షేప్లో ఉంది కనుక స్పియర్ యొక్క వాల్యూమ్ 4/3 πr³. ఇప్పుడు ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 4/3 ఇంటూ పై, ఆర్ ఎంత మనకి? 1/2 ఇంటూ 1/2 ఇంటూ 1/2. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. ఈ 2 టేబుల్ 4లో 2 times, మళ్ళీ 2 టేబుల్ 2 టేబుల్ క్యాన్సిల్ అయింది. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి మనకి? ఒక పై ఉంది పైన, కింద 6 ఉంది. 5/6 క్యూబిక్ సెంటీమీటర్స్. ఇది ఒక లెడ్ షార్ట్ యొక్క వాల్యూమ్. ఇందులో ఎన్ని లెడ్ షార్ట్లు వేసామో మనకు తెలియదు. n లెడ్ షార్ట్లు అనుకుందాం. లెట్ ద నెంబర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ డ్రాప్డ్ ఇన్ ద వెజల్ ఈజ్ n. అంటే n లెడ్ షార్ట్ల యొక్క వాల్యూము ఈ కోన్లో వాటర్లో 1/4 వాటర్కి ఈక్వల్ అవుతుంది. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ప్రకారం మనం ఎన్ని లెడ్ షార్ట్లు వేస్తామో అన్ని వాల్యూమ్ వన్ వాటర్ బయటకు వస్తుంది. అంటే లెడ్ షార్ట్ల యొక్క వాల్యూము బయటకు వచ్చిన వాటర్ వాల్యూము ఈక్వల్. లెడ్ షార్ట్లు ఎన్ని అనుకున్నాం? n అనుకున్నాం. కాబట్టి లెడ్ షార్ట్ల వాల్యూమ్ అంటే n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ 1 లెడ్ షార్ట్. బయటకు వచ్చేసిన వాటర్ ఎంత? మొత్తంలో 1/4 అంటే 1/4 ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ ద కోన్. ఇప్పుడు n వాల్యూ కావాలంటే
వాల్యూమ్ ఆఫ్ వన్ లెడ్ షాట్ని ఈ పక్కకి ట్రాన్స్ఫర్ చేద్దాం. n ఈక్వల్ టు 1/4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ కోన్ బై వాల్యూమ్ ఆఫ్ వన్ లెడ్ షాట్ ఈక్వల్ టు ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ రాసుకున్నాం 1/3 ఇంటూ పై ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 8 బై వాల్యూమ్ ఆఫ్ లెడ్ షాట్ ఎంత π/6. π/6 డివైడ్ చేస్తుంది, మల్టిప్లై చేస్తే దీని రెసిప్రోకల్ రాయాలి మనం. 1/4 ఇంటూ అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని రివర్స్ చేయాలి. 1/3 ఇంటూ పై ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 8 ఇంటూ 6/5 పై. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. ఈ పై ఈ 4 టేబుల్ 8లో 2 టైమ్స్, మళ్ళీ 3 టేబుల్ 6లో 2 టైమ్స్. ఈ పై క్యాన్సిల్. ఈక్వల్ టు ఇంకేమున్నాయి 5 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 2. 5 5 జార్ 25, 25 2 జార్ 50, 52 జార్ 100. అంటే అందులో 100 లెడ్ షాట్లు ఉన్నాయి. అంటే ది నెంబర్ ఆఫ్ లెడ్ షాట్స్ డ్రాప్డ్ ఇన్ ద వెజల్ ఈజ్ 100. మళ్ళీ ఒక అర్థం చేసుకోండి, ఈ లెడ్ షాట్ల వాల్యూమ్ ఎంత ఉంటుందో బయటకు వచ్చేసిన వాటర్ యొక్క వాల్యూమ్ కూడా అంతే. దాని ప్రకారం n లెడ్ షాట్లు అనుకున్నాం కాబట్టి n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఒక లెడ్ షాట్ ఈక్వల్ టు బయటకు వచ్చేసిన వాటర్ వాల్యూమ్ ఎంత 1/4 కోన్ వాల్యూమ్లో 1/4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ కోన్.